బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియాతో చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలే చేశారు. తాను జైల్లో ఉండగానే బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రతిపాదన తెచ్చారని, అయితే పార్టీ విలీనానికి తాను అంగీకరించలేదన్నారు. అప్డేట్ కంటిన్యూ చేద్దాం. దీనికి సంబంధించి ఆల్రెడీ దిలీప్ అందుబాటులో ఉన్నారు. దిలీప్, ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది బిగ్ స్టేట్మెంట్ అనే చెప్పాలి. సొంత పార్టీని డిఫెన్స్లో పెట్టే స్టేట్మెంట్గానే ఇప్పుడు ఇటు ఆల్రెడీ కాంగ్రెస్ కూడా చెప్తోంది. ఏదైతే బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయబోతున్నారు అన్నట్టుగా కూడా ఒక ఆరోపణ చేసింది. దానికి బలాన్ని చేకూర్చే విధంగా కవిత స్టేట్మెంట్స్ ఉన్నాయి అన్నట్టుగా కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? సొంత పార్టీ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? సో ఖచ్చితంగా ఇప్పుడు కవిత వ్యాఖ్యలపైన పార్టీలో ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. మరోసారి ఖచ్చితంగా రియాక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో గతంలో చూసుకుంటే, గత వారంలో కనుక చూసుకుంటే, సో శుక్రవారం అంటే గురువారం లేక బయటికి వచ్చింది. శుక్రవారం తాను అమెరికా నుంచి రావడము, శనివారం రోజు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టడము. ప్రెస్ మీట్ లో కూడా ఆ పార్టీలో సరే ఎవరైనా సరే కొంత అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కోబట్లు మా పార్టీలో ఉన్నారు. సో పార్టీలో ఎంత పెద్ద నేత అయినా సరే పార్టీ లైన్ కి లోబడి పార్టీలో కొన్ని అంతర్గతంగా చర్చించుకునేవి ఉంటాయి అంశాలు, కొన్ని బహిరంగంగా చెప్పుకునేటువంటి అంశాలు ఉంటాయి. సో ఏదైనా సరే పార్టీ లైన్ దాటకుండా సో చర్చించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో అది కవిత లేఖపైనే ఆ రకంగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆదివారం రోజున ఫామ్ హౌస్ లో అటు కేసీఆర్ తో భేటీ అయ్యారు సుదీర్ఘంగా. సో ప్రత్యేకంగా కవిత అంశమే అక్కడ ప్రస్తావన వచ్చింది. ఆ తర్వాత ఆ సోమవారం రోజు సాయంత్రం పార్టీకి సంబంధించి రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు సో ప్రత్యేకంగా కవితతో భేటీ అయ్యారు. ఆ భేటీలో కూడా కొంత దామోదర్ రావు కేసీఆర్ దూతగా కవితను కలిశారు అంటూ కూడా చెప్పారు. ఇక ఇంతటితో ఈ యొక్క లేఖకు గానీ అలాగే కవిత ఎపిసోడ్ గానీ పులి స్టాప్ పడినట్లుగానే భావించారు. బట్ ఇవాళ మరోసారి కవిత చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. సో పార్టీకి సంబంధించి పార్టీలో జరుగుతున్నటువంటి అంశాలను తాను ప్రస్తావించినట్టుగా తెలుస్తా ఉంది. సో గతంలో చాలా లేఖలు కూడా రాస్తాను, బట్ ఆ లేఖలు ఏవి కూడా బయటికి రాలేవు. ఈసారి రాసిన లేఖ ఎందుకు బయటికి వచ్చింది అంటే, పార్టీ నుంచి నన్ను బయటికి పంపే ప్రయత్నంలో భాగంగానే ఆ లేఖ బయటికి వచ్చిందా అనేటువంటిది కూడా ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో అంటే చాలా వరకు కూడా చెప్తా ఉంటారు, పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు అంటే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి అలాగే మంత్రులు కానివ్వండి డైరెక్ట్ గా కేసీఆర్ ని కలిసే యాక్సెస్ లేదు అని చాలా వరకు కూడా చెప్పుకొచ్చారు. బట్ అవన్నీ కూడా తప్పుడు వార్తలుగా ఇప్పుడు కవిత చెప్తుంది. ఎందుకంటే ఆ కేసీఆర్ చుట్టూ ఎవరైతే కోవట్లు ఉన్నారో సో వాళ్ళు మాత్రమే కేసీఆర్ తో కలిసే అవకాశం కల్పించకుండా వాళ్ళు ప్రయత్నించారు అనేటువంటిది కూడా ఆరోపణ చేస్తున్నారు. సో అలాంటి కోవట్ల ద్వారానే పార్టీకి చాలా పెద్ద ఎత్తున కూడా నష్టం వాటిల్లింది. సో రాబోయే రోజుల్లో నష్టం మరింతగా జరగబోయే అవకాశం ఉంటుంది అనేటువంటి చెప్తా ఉన్నారు. సరే, చాలా రోజుల నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపణలు చేస్తుంది, బీజేపీకి బి టీమ్ గా బీఆర్ఎస్ వ్యవహరిస్తుంది అనేటువంటి ఆరోపణలు చేస్తా ఉంది. సో బట్ ఇవాళ మనం చూసుకోవచ్చు, ఇవాళ కవిత వ్యాఖ్యలు కనుక చూసుకుంటే మరింతగా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆరోపణలు వచ్చే అవకాశం ఖచ్చితంగా కనపడతా ఉంది. సో మనం చెప్తా ఉన్నాము బీజేపీకి బీఆర్ఎస్ బి టీమ్ అని చెప్తున్నాము. సో ఇవాళ కవిత వ్యాఖ్యలు అవి నిజమయ్యాయి అనేటువంటిది ఆరోపణలు కూడా చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు కాదు ఇది, సో గత 1 year క్రితమే సో ఇలాంటి అంటే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్లమెంటు ఎన్నికలు సమయంలోనే సో బీజేపీలో బీఆర్ఎస్ ని విలీనం కానీ లేదంటే పొత్తు కానీ అంశాలు చర్చకు వచ్చాయి. కానీ వాటికి ఒప్పుకోకపోవడంతోనే తనపైన కుట్రలో భాగంగానే అంటే కేసీఆర్ కుట్రలో భాగంగానే కవితను జైలుకు పంపించారు, ఇబ్బందులకు గురి చేశారు. సుమారు 165 రోజుల పాటు కవిత జైల్లో ఉంది. ఆ సమయంలోనే పార్టీని విలీనం చేయాలి అనేటువంటి అంశానికి కొంతమంది దూతలు తన దగ్గరికి రావడం జరిగింది. బట్ తాను అలాంటి వాటిని తిప్పుకొట్టడం జరిగింది. పార్టీ ఉంటుంది, పార్టీ కోసం కష్టపడాలి, మరోసారి పార్టీని అధికారంలోకి తేవాలి, ఎందుకు మీరు ఇలాంటి ప్రతిపాదనలు తెస్తా ఉన్నారు? సో 10 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నటువంటి పార్టీ నేతలము, అలాగే ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించినటువంటి మనము ఎందుకు ఈ 1-2 అంశాల నేపథ్యంలోనే పార్టీని ఎందుకు విలీనం చేయాలని గట్టిగా ప్రశ్నించినట్టుగా కూడా కవిత చెప్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే సో మరోసారి కవిత ఇప్పుడు కూడా మరోసారి ఆరోపణలు చేస్తూ ఉంది. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు చూస్తుంటే పార్టీ బలోపేతంగానే ప్రతిపక్ష పార్టీ హోదాలో ఎలాంటి ప్రభుత్వం పైన కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైన కానీ పోరాటం చేయకుండా కేవలం ట్వీట్లకే పరిమితం అవుతున్నటువంటి నేపథ్యంలో మరోసారి కూడా ఇటు బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ ని విలీనం చేసే దిశగా కూడా మరోసారి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటిది కూడా ఇటు కవిత చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఇప్పుడు కవిత
వ్యాఖ్యలపైన కేసీఆర్ స్పందిస్తారా, లేదంటే మరోసారి కేటీఆర్ స్పందిస్తారా, పార్టీ నేతలు ఏ రకంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. సో గత లేఖలో అయితే లేఖ తర్వాత ఎవరు కూడా పెద్దగా దీనిపైన స్పందించలేదు. లేఖలో ఏముంది, పార్టీకి సంబంధించినటువంటి అంశాలే రాసింది కదా అనేటువంటిది వినిపించింది తప్పితే. బట్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా కవిత వ్యాఖ్యలపైన ఖచ్చితంగా రియాక్షన్ అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పార్టీలోని కొంత చర్చ జరుగుతుంది. కార్తిక్. రైట్ దిలీప్.